మంచిర్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రాన్స్జెండర్స్. రాష్ట్ర అసెంబ్లీలో ట్రాన్స్జెండర్స్ పై చర్చ జరుగుతున్న సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు హేళనగా నవ్వారని మండిపడ్డారు. తమకు ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్స్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జరిగిన సమావేశంలో ట్రాన్స్జెండర్ గురించి శ్రీధర్ గారు, మినిస్టర్ గారు మా గురించి మాట్లాడటం జరిగితే ట్రాన్స్జెండర్ వ్యక్తులకు గత నెల ముందు మాకు 50 మందికి కానిస్టేబుల్ జాబులు ఇవ్వటం గురించి గొప్పగా మా గురించి చెప్పడం జరిగితే దాని గురించి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు హరీష్ రావు గారు, ప్రశాంత్ గారు మా గురించి మా పేరు చెప్పటం జరగటంతోనే నవ్వటం జరిగితే మాకు సిగ్గుసేట్ అనిపించింది. అయితే మాకు ఉన్న సీఎంలు కానీ ఎన్నో ప్రభుత్వాలు కానీ ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు సమాజంలో గుర్తించి ప్రతి విషయంలో కూడా ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ పథకాలు, మహిళలతో సమానం కూడా మాకు కూడా బస్సులో కూడా ఫ్రీ బస్సు కూడా చేయటం జరిగింది. అలాంటి విషయాలలో కూడా మాకు అన్నిటికీ సహకరిస్తే ఈ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, పెద్దవాళ్ళు మా మీద సానుభూతి చూపెట్టేది పోయి మా గురించి మాట్లాడితే అసహ్యంగా అసెంబ్లీలో మాట్లాడితే మాకు చాలా సిగ్గుసేట్ అనిపించింది. కాబట్టి మా మొత్తం తెలంగాణ స్టేట్లో ట్రాన్స్జెండర్లు అందరం కలిసి మాకు సమాధానం చెప్పకపోతే దీని గురించి చారిత్రక చర్య తీసుకోవడం చేస్తామని అనుకుంటున్నాం.